తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కళాశాల ముందు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులకు స్టే ఫండ్ పెంచాలని పాత బ్యాచ్కు ఇచ్చిన విధంగానే నాసా రేటింగ్ కూడా ఇవ్వాలని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాసా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, నాసా రేటింగ్ తగ్గించాలని, సదుపాయాలు పెంచాలని కూడా కోరారు. కనీస సదుపాయాలు కల్పించకుండా ఒత్తిడితో కూడిన నాసాను ఎత్తివేయాలని, విద్యార్థుల స్టైఫండ్ కూడా పెంచాలని వారు డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ సైన్సెస్ ఇది మన పబ్లికేషన్ యొక్క స్టాండర్డ్స్ ని నిరూపించడానికి లేదా చూపించడానికి ఒక సంస్థ అన్నమాట. సో అగ్రికల్చర్ సంబంధించిన ఏ పబ్లికేషన్ చేయాలన్నా వాళ్ళు ప్రతి జర్నల్ కి ఒక రేటింగ్ ఇస్తారు. సో ఇది వరకు ఏంటంటే లాస్ట్ బ్యాచ్ వరకు మాకు ఆ జర్నల్స్ కి 5 రేటింగ్ ఉన్న వాటిలో చేస్తే మాకు థీసిస్ సబ్మిషన్ కి వీలుండేది. ఇప్పుడు ఆ థీసిస్ సబ్మిషన్ చేయాలంటే తప్పనిసరిగా 2 పేపర్లు అబోవ్ 6 నాస్ రేటింగ్ జర్నల్స్ లో పబ్లిష్ చేయాలని పెట్టారు. దీనికి ఖర్చు కూడా దగ్గర యావరేజ్ గా తీసుకుంటే 30 నుంచి 40 వేలు అవుతుంది. కానీ యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే స్టైఫండ్ మాత్రం 7,000. సో ఈ ఆర్థిక భారాన్ని విద్యార్థులు భరించలేరు. అదే విధంగా కాలయాపన కూడా ఎక్కువ అవుతుంది. థీసిస్ కి లింక్ చేయకుండా 5 అయినా సరిపోతుంది. 5 లోపల 5 నాస్ రేటింగ్ లో మేము పబ్లిష్ చేసుకోగలుగుతాం పిహెచ్డి రీసెర్చ్. అండ్ 5 వరకు ఉంచాలి, కొత్త రూల్ తీసేయాలి అండ్ స్టైపెండ్ పెంచాలి. ఇవి దీస్ టూ ఆర్ ద మేజర్ డిమాండ్స్. ఇంకా నాస్ అనేది పర్టికులర్లీ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే టైం లేదు కాబట్టి. స్టైపెండ్ పెంచడం వల్ల we can survive here. 3 years ఇవ్వాలి, అది కూడా 3 years ఇవ్వాలి. 2 సంవత్సరాలు 4 నెలలు మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు చేసిన తర్వాత వాళ్ళ రీసెర్చ్ వర్క్ ని ఒక జర్నల్, ఏదైనా ఒక జర్నల్ పబ్లిష్ చేయాలి.